నిధి అశ్వత్థామ గురించిన ఆలోచనలు తోడుగా ఇంటి ఆవరణలో ప్రవేశించాడు. ఆవరణలో పల్లకి లేదు. సుగాత్రి చెప్పినట్టు యువరాణి వచ్చి ఉంటే తిరిగి వెళ్ళిపోయినట్టుంది. నిధి గుమ్మం ముందున్న మెట్టు ఎక్కబోతున్న నిధిని పిలుపు ఆపింది. ఆ పిలుపు ఎవరిదో నిధికి తెలుసు. అవని పిలుస్తోంది. నిధి ఇంటి వెనక వైపున ఉన్న తోటలోకి నడిచాడు. గున్నమామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చున్న పంచకన్యామణులను చిరునవ్వుతో చూశాడు. కొంచెం దూరంలో వాయు నిలబడి ఉంది. గున్నమామిడిలోంచి విహంగ వీరుడు రెక్కల చప్పుడు చేశాడు. ఎక్కడికెళ్ళావు నిధి? రాకుమారి మన ఇంటికి వచ్చింది, అవని అంది. ఎందుకు? నిధి తెలియనట్టు అడిగాడు. నిన్ను చూడ్డానికేమో. అనిల నవ్వింది. నాకు తెలుసు, మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు రాకుమారి, నిధి అన్నాడు. నిన్ను చూడాలన్న కోరిక ఆమె కళ్ళల్లో మాకు కనిపించింది, అనల అంది. నిధి ఉత్పల చక్కని చుక్క, ఆమె గురించి మేము 5గురము ఒకటి అనుకున్నాం, సరిలా అంది. గగన, నిధికి నువ్వు వినిపించు, శబ్దం నీ సొత్తు కదా, అవని చిలిపిగా అంది. నిధి, మాలో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతావుగా, గగన అడిగింది. మీ శక్తులు లేకపోతే నవనిధులు పర్వత గర్భంలోనే ఉండేవి గగన. ఆ శక్తుల ద్వారా ఈ పంచభూత కన్యలు రాకుమారి ఉత్పలలో నీ అర్ధాంగిని చూశారు. గగన, నిధి కంఠంలో ఆశ్చర్యం గంటలా మ్రోగింది. ఆమె నీకు తగిన కన్య, సందేహించకుండా వివాహం చేసుకో, అగ్నిసాక్షిగా చేసుకో, అనల గంభీరంగా అంది. అవని, అనిల, సలిల అవునన్నట్లు తలలు ఊపారు. స్వచ్ఛమైన నీటిలో సాలగ్రామాన్ని చూసినట్టు ఉత్పల కళ్ళల్లో ఆమె హృదయాన్ని చూశాం, సలిల అంది. రాకుమారి నన్ను నిధి కావాలని అన్నాడు. స్వీకరిస్తుంది. మీ మహామంత్రి జ్యోతిష్కుడు మీ నాన్నగారితో మాట్లాడారు, అవని అంది. ఏమంటావు నిధి? అనిల ప్రశ్నించింది. మీ మాట కాదంటానా? మీ నుండి దాచలేను. అశ్వత్థామ మహాశయులు అదే చెప్పారు, నిధి అన్నాడు. అన్నాయ్, తప్పుకో, నవనీత హెచ్చరించింది. నిధి తిరిగి చూశాడు. నవనీత చేతుల్లో వెడల్పాటి గుండ్రటి వెండి పళ్ళెం ఉంది. పళ్ళెంలో చిన్న గిన్నెల్లాంటి కొత్త మట్టి పాత్రలున్నాయి. గిన్నెల్లో చిన్న చిన్న వెండి గంటలున్నాయి. ఏమిటిది నవని? నిధి అడిగాడు. నీకిష్టమైన జున్ను, తెల్లావు మొన్ననేగా ఈనింది. పళ్ళెరాన్ని అరుగు మీద ఉంచింది. ఎర్రటి మట్టి పాత్రల్లో తెల్లగా మెరుస్తోంది జున్ను. తీసుకోండి, నవనీత అందరినీ ఉద్దేశిస్తూ అంది. అన్నాయ్, యువరాణి గారు మన ఇంటికి వచ్చారు. ఆమెకు కూడా అమ్మ జున్ను ఇచ్చింది తెలుసా? ఓ అలాగే, నిధి నవ్వాడు. అందరూ జున్ను గిన్నెల్ని అందుకున్నారు. నీకోసమే చూస్తున్నా, ఇలా వచ్చి కూర్చో నిధి. పంచకన్యామునులను నవనీతను తోటలోనే వదిలేసి ఇంట్లోకి వస్తున్న నిధిని పిలిచాడు కర్దముడు. ఏమిటి నాన్న? తండ్రి దగ్గరగా అరుగు మీద కూర్చుంటూ అడిగాడు నిధి. మహామంత్రి గారు వర్తమానం పంపితే వెళ్ళాను. ఈ జన్మలో మనం ఊహించలేని ప్రతిపాదన చేశారు. మహారాజు గారు నిన్ను తన అల్లుడిగా, భావి పాలకుడిగా స్వీకరించాలనుకుంటున్నారట. యువరాణిని కోడలుగా స్వీకరించమన్నారు. మీరు ఏమన్నారు? ఏమంటారు నాయనా? నీ మనసు తెలుసుకోవాలిగా. అరుంధతి వాళ్ళ దగ్గర వస్తూ అంది. 5గురు అందాల భరిణెలను తీసుకొచ్చావు. ఆ పంచకన్యలకి నువ్వంటే పంచప్రాణాలు. వాళ్ళల్లో ఎవరి గురించి నీలో ఏ ఉద్దేశం ఉందో మాకు తెలియదుగా. నర్మగర్భంగా అన్న అమ్మ మాట విని నిధి చిరునవ్వు నవ్వాడు. వాళ్లకు నేను పంచప్రాణాలు, నాకు 5గురు 5 ప్రాణాలు. అరుంధతి బొగ్గలు నొక్కుంది. అంటే 5గురిని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నా ప్రాణ స్నేహితురాళ్ళు. నవనిధుల సాధనలో వాళ్ళు నాకు ఎన్నలేని సహాయం చేశారు. నా దృష్టిలో వాళ్ళు దేవతామూర్తులు. అంటే 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 స్వాభావికమైన, స్వార్థరహితమైన మైత్రి మాది. నువ్వు అనుమానిస్తున్నట్ల కారణంతో వాళ్ళు రాలేదు, నేను తీసుకురాలేదు. మంచిది, యువరాణి గురించి నీ అభిప్రాయం చెప్పు నిధి, కర్దముడు అన్నాడు. ముందు నన్ను కన్నవారి అభిప్రాయం కావాలి నాకు. ప్రతిపాదన రాజదంపతుల కోరిక, అది శాసనం కాదు అన్నాడు మహామంత్రి ఆస్థాన జ్యోతిష్కుడు. కాదనడానికి కారణం కనిపించడం లేదు. కర్దముడు నిధిముఖంలోకి చూస్తూ అన్నాడు. నీ దృష్టిలో మరొక కన్య లేదు కాబట్టి అంగీకరించవచ్చు. అవును, అరుంధతి అంది. నిధి తనలో తానే నవ్వుకున్నాడు. అశ్వత్థామ మహాశయుల మాట, పంచభూత కన్యామునుల మాట, అమ్మానాన్నల మాట ఒకటే. తను అక్క అనిపించే సుగాత్రి మాట ఒకటే. మన అంగీకారం తెలియజేయండి నాన్న, అన్నాడు నిధి. మహారాజు గారు నవనిధులను తెచ్చి ఇచ్చినందుకు
మన అబ్బాయి శ్రమకు సాహసానికి తగినంత పారితోషికం కానుకగా ఇవ్వలేదని అందరూ అనుకున్నారు. నిధికి ఏ కానుక ఇవ్వాలో ఆయన అప్పటికే నిర్ణయించుకున్నట్టున్నారు. కర్దముడు అన్నాడు, మీ ఊహ నిజమే. నవనిధులను తెచ్చినందుకు మహారాజు గారు నా కొడుక్కి 2 లక్ష్ములను ఇస్తున్నారు. ఒకరు అర్ధాంగలక్ష్మి, మరొకరు రాజ్యలక్ష్మి, అరుంధతి అంది. మహారాజు నందికేశ్వరుడు ఆసనం మీద నుండి లేచాడు. ఆయన ఎదురుగా కూర్చున్న కర్దముడు, మహామంత్రి, ఆస్థాన దోషకుడు లేచారు. నందికేశ్వరుడు కర్దముడి ముందుకు నడిచాడు. కర్దమా, మీతో వెయ్యమందడం మాకు మహదానందదాయకం అంటూ తన మెడలోంచి ముత్యాల హారాన్ని కర్దముడి మెడలో వేశాడు. ప్రభులది ఆనందం, మాది అదృష్టం కర్దముడు అన్నాడు. ఆచార్య, సుముహూర్తం. మహారాజు ముక్కంటి వైపు చూస్తూ అన్నాడు. చిత్తం. రాబోయే మాసంలో మహత్తరమైన ముహూర్తం ఉంది ప్రభు. 2 జాతకాల రీత్యా ఈ కళ్యాణం తథ్యమని నాకు తెలుసు. ముహూర్తం కూడా పరిశోధించి నిర్ణయించుకున్నాను. మంచిది, ఆ మాత్రం వ్యవధి అవసరం. నందికేశ్వర మహారాజు అన్నాడు. మీరు శుభ సమయంలో అంతఃపుర స్త్రీలను వరుణి ఇంటికి తీసుకువెళ్ళండి. ముందుగా జరగాల్సిన వివాహ వాగ్దాన కార్యక్రమం గురించి తెలియజేయండి. చిత్తం. నందికేశ్వరుడు ఏదో గుర్తొచ్చినట్లు కర్దముడి వైపు తిరిగాడు. మీ కుమారుడితో 5 యువతులు నిధులతో పాటు వచ్చినట్లు విన్నాం. ఎవరా యువతులు? అబ్బాయి పౌండ్రక పర్వత ప్రాంతానికి సాగించిన యాత్రలో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కరుగా యువతులు తారసిల్లారట. ఏవో ఆపదల నుండి నిధి వాళ్ళని రక్షించాడు. ఆ రుణం తీర్చుకోవడానికి నవనిధుల సేకరణలో ఆ యువతులు అబ్బాయికి సహకరించారట. తోడుగా మన నగరానికి వచ్చారు ప్రభు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమరు ఇచ్చిన అశ్వం నిధికి సహాయపడింది. సర్పబంధం నుండి నిధి రక్షించిన గ్రద్ద కూడా సహాయపడింది. ఆ వివరాలు తమకు అబ్బాయి తీరికగా మనవి చేస్తాడు. కర్దముడు వివరించాడు. నందికేశ్వర మహారాజు తల పంకించాడు. మహామంత్రి, కాబోయే మా వియ్యంకులను సగౌరవంగా ఇంటి దగ్గర దిగబెట్టండి. చిత్తం. నిధి, నీ తల్లిదండ్రుల్ని చెల్లెల్ని చూశాం. మీ అమ్మగారి ఆతిథ్యాన్ని ఆనందంగా అనుభవించాం. ఇంకా మా స్వస్థానాలకు నిష్క్రమిస్తాం. తోటలో తమ దగ్గరగా వచ్చిన నిధిని చూస్తూ అంది అవని. నిధి ముఖం మీద నిరుత్సాహం ప్రత్యక్షమైంది. మీరు నా వివాహంలో పాల్గొనాలి. దానికి ఇంకా చాలా సమయం ఉంది. వెళ్ళినప్పటికీ మా మౌలిక రూపాలలో నీకు కనిపిస్తూనే ఉంటాం. మౌలిక రూపాలతో నీ వివాహాన్ని తిలకిస్తాం. గగన ధైర్యం చెప్తున్నట్లు అంది. నిజమే నిధి, వివాహ క్రతువులో జలము అగ్ని ఉండి తీరాలి కదా. సలిలా అనలా ఉన్నట్టే అనుకో. అనల నవ్వుతోంది. నేను కూడా స్పందిస్తూ ఉంటానుగా, అనిల అంది. అవని లేకుండా ఉండరుగా. మీరు వెళ్ళాలంటే ఆపలేను నిధి అన్నాడు. పద, నీ తల్లిదండ్రుల అనుమతి, చెల్లెలి ఆమోదము తీసుకుందాం. ఇంటి వైపు నడుస్తూ అంది అవని. యువతుల నిర్ణయం విని కర్దముడు, అరుంధతి, నవనీత దిగులుగా చూశారు. అబ్బాయి పెళ్లి చూసి వెళ్ళండి తల్లి, అరుంధతి అంది. ఆ విషయం నిధితో చర్చించాం పిన్ని. నిధి, ఉత్పలల వివాహ సమయంలో మా ఉనికి ఎలా ఉంటుందో వివరించాం, సలీల అంది. అలాగైతే అభ్యంతరం లేదు, క్షేమంగా వెళ్ళిరండి, కర్దముడు ఉత్సాహంగా అన్నాడు. అక్కయ్యలు 5 నా పెళ్లిలో కూడా పాల్గొనాల్సిందే, నవనీత అంది. తప్పకుండా, తప్పించుకోలేంగా, అనిల అంది. నిధి, అమ్మాయిల్ని వాళ్ళ స్వస్థలాలకు జాగ్రత్తగా సురక్షితంగా చేరాలి. కర్దముడు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ వ్యవహారం నేను చూసుకుంటాను నాన్న, నిధి అన్నాడు. పిన్ని, రుచికరమైన మీ ఆతిథ్యం మర్చిపోలేం, అంది అవని. అరుంధతి, నవనీత ఒకరి అనంతరం ఒకరిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అమ్మాయిలు, మీ వివాహాలకు మమ్మల్ని పిలవాలి, కర్దముడు అన్నాడు. 5 నవ్వారు. వాలీశ్వర స్వామి సన్నిధిలోంచి నిధితో పాటు అవని, సలిల, అనల, అనిల, గగన యువతలికి వచ్చారు. నిధి నడకలో ఉత్సాహం లేదు, మాటలో ఉత్సాహం లేదు. 5 ఆ లక్షణాలని గమనించారు. నిధి, ఎందుకు దిగులుగా ఉన్నావు? మా గురించేనా? అవని అడిగింది. నిజమే. నీ యాత్ర సందర్భంలో ఒకరి తరువాత ఒకరు నిష్క్రమించాంగా, మా నిష్క్రమణ నీకు అనుభవమేగా, గగన అడిగింది. ఆయా సందర్భాల్లో అలాగే నిరుత్సాహపడ్డావా? అనిల అడిగింది. నిధి నిట్టూర్పు విడిచాడు. అప్పుడు మీరు మళ్ళీ దర్శనం అనుగ్రహిస్తారని తెలుసు నిధి. మేము ఎవరమో నీకు తెలుసు. శాశ్వతంగా ఇలా ఉండలేమని తెలుసు. మేం పంచశక్తులం, అందరిలోనూ అన్నింటిలోనూ ఉండేవాళ్ళమే, సలిల అంది. ఆ రూపాలలో మీ ఉనికిని గ్రహించగలను. అయితే నాకు సాక్షాత్కరించిన ఈ రూపాలనే ఎప్పటికీ దర్శిస్తూ ఉండాలనిపిస్తోంది, నిధి బొంగురుగా అన్నాడు.
అవని, సలిల, అనల, అనిల, గగన ముఖాలు చూసుకున్నారు. నలుగురి చూపులు అవని చూపులకు ఏదో సందేశాన్ని చేరవేస్తున్నాయి. అవని నిధి దగ్గరగా జరిగింది. నిధి, భగవంతుడి రూపాన్ని దర్శించుకోవడానికి, ఆరాధించడానికి మీ మానవులు ఏం చేస్తారు, ఏం చేశారు? నిధి క్షణకాలం ఆలోచించాడు. ఆలయాలలో విగ్రహాలుగా ప్రతిష్ఠిస్తారు. మేము కూడా అలా స్థిర ప్రతిమలుగా కనిపిస్తూ ఉంటే చాలుగా అవని. అంటే మేము 5గురము స్వయంభూ విగ్రహాలుగా మా స్థూల రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించి నిష్క్రమిస్తాం. నువ్వు కావాలంటే అవని అంది. నిధి ముఖం విప్పారింది. నిజంగా? ఇప్పుడే ఇక్కడే 5 కోమల కంఠాలు ఒకేసారి అన్నాయి. అది నవనిధులు నీ రాజ్యాన్ని మించిన మహాభాగ్యం. నేను నా కుటుంబం నుండి, ప్రజల నుండి ఏది దాచలేను. మీరెవరో వెల్లడి చేస్తాను. ఆలయం నిర్మిస్తాను, ఆరాధించుకుంటాను. మీ మౌలిక రూపాలను కలుషితం చేయకూడదని సుభిక్ష రాజ్యంలో నిబంధన విధిస్తాను. నిధి ఉత్సాహంగా అన్నాడు. అదిగో ఆ ఈశాన్య దిశలో. అందరూ ఉత్సాహంగా ఆలయానికి ఈశాన్య వైపు వెళ్ళారు. 5గురు కన్యామణులు కూడబలుక్కున్నట్టు నిధి దగ్గరగా జరిగారు. నిధి చేతుల్ని అందరూ పట్టుకున్నారు. మెరుస్తున్న 5 జతల కళ్ళు నిధి కళ్ళల్లోకి వాత్సల్య కిరణాలను ప్రసరించాయి. నిధి, ఇంకొక వరం కోరుకో, గగన అంది. అర్థించాలని అనుకుంటున్నాను. మీ అంశలతో నాకు 5గురు కుమార్తెలు కలగాలి. నిధి కంఠం వణికింది. 5గురు నిధికి మరికొంచెం దగ్గరగా జరిగారు. అతని చేతుల్ని పట్టుకున్న వేళ్లు స్పందిస్తూ బిగుసుకున్నాయి. మా అంశలు నీ కుమార్తెలుగా జన్మిస్తాయి. ఆ పలుకు, ఆ వరం 5 సార్లు ప్రతిధ్వనించినట్టు అనిపించింది నిధికి. నా పాపాయలకి అవని, సలిల, అనల, అనిల, గగన అని మీ నామధేయాలే పెట్టుకుంటాను. అవని, సలిల, అనల, అనిల, గగన నిధి చేతుల్ని వదిలి కొంచెం దూరంగా జరిగి త్రిభంగిగా నిలుచున్నారు. ఒక్కసారిగా 5 మెరుపులు మెరిశాయి. నిధి ముందు 5 శిలా విగ్రహాలు సజీవ శిల్పాలుగా సాక్షాత్కరించాయి. రెప్పపాటు మరిచిపోయిన కళ్ళతో చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాడు నిధి. నిధి అనే జానపద నవల సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.